హలో బ్రో, నమస్తే. ఈరోజు కొత్తగూడెం నుండి మూకమ్మామిడి ప్రాజెక్టుకి తెల్ల చేపలు పట్టడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది చూడండి, మొర్రేడు వాగు. చాలా మంది అక్కడ వలలతోటి చేపలు పడుతున్నారు ఫ్రెండ్స్. ఇది ములకలపల్లి ఎంఆర్ఓ ఆఫీస్. ములకలపల్లి దాటిన తర్వాత సుమారు 4 కిలోమీటర్ల తర్వాత లెఫ్ట్ సైడ్లో మూకమామిడి టర్నింగ్ ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ టర్న్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నుండి 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత మూకమామిడి విలేజ్ వస్తుంది. రైట్ సైడ్లో మూకమామిడి ప్రాజెక్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది మూకమామిడి ప్రాజెక్టు. చాలా నీళ్లు ఎండిపోయాయి. అక్కడి వరకు వస్తాయి ఫ్రెండ్స్ వర్షాకాలం, పైన దిమ్మె వరకు. చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. వీళ్ళంతా జాలర్స్ వలలు వేసి కూర్చున్నారు అంతా. అటు పక్క చిన్న పిల్లలు గాలాలు వేసుకుంటూ కూర్చున్నారు. చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ తెల్ల చేపలకి పిండి కలుపుకోవాలి మనం. ఇప్పుడు పిండి కలుపుదాం ఫ్రెండ్స్. చూడండి, పిండి ఆమ్లెట్లు వేసుకొని తెల్ల చేపలకు ఎగ్స్ అన్ని కొట్టేసాం ఫ్రెండ్స్. దాదాపు 10 ఎగ్స్ కొట్టేసినాం. ఉచ్చగాలాలు తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్. ఒక 6 గుచ్చగాలాలు, ఒక 6 ఫీడర్లు వేసాం. 12 గాలాలు వేసాం ఫ్రెండ్స్, దబ్బ గాలాలు. చూద్దాం ఈరోజు ఏమేమి పడతాయి ఏంటని. వాతావరణం కూడా చాలా తేడాగా ఉంది, వర్షం పడుతూనే ఉంది. స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. గుచ్చగాలాలు ఫస్ట్ గాలం వేస్తున్నాం. ఇది రెండో గాలం. చాలా లోతు ఉంటుంది ఫ్రెండ్స్ అది. ఈ ఫీడర్స్ ఫ్రెండ్స్. ఇది 8వ ఫీడర్. ఇది
ఇది 9వది కూడా వేసేస్తున్నాం ఫ్రెండ్స్. మనకు పడ్డ చేపలు ఫ్రెండ్స్ ఇవి. ఇంతసేపు వర్షం పడ్డది, వీడియో తీయలేకపోయాం. ఇందులో చూడండి వలలు వేసైతే వీళ్ళు కూడా వచ్చారు చూడడానికి. మిగతా వాళ్ళు కూడా మనం వీడియో తీయడం చూసి మిగతా వాళ్ళు కూడా వచ్చి చూస్తున్నారు. ఈ బ్రదర్ వచ్చి చూస్తూ ఉన్నాడు ఎన్ని పడ్డాయి ఏందని. చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు తీసుకొచ్చి కింద పోసేయమన్నాను. వలలో చేపలన్నీ కింద పోసి చూద్దాం ఫ్రెండ్స్. ఒక 2 బొచ్చలు పడ్డాయి, ఒక మెరుగ పడ్డది ఫ్రెండ్స్. మొత్తం 3 చేపలు పడ్డాయి. రెండు బొచ్చ చేపలు, ఒక మెరుగ పడ్డది ఫ్రెండ్స్. సుమారు 2 కేజీల వరకు అవుతుంది. ఒక్కొక్కటి 3/4 కేజీ, 1/2 కేజీ అలా ఉన్నాయి. చూద్దాం ఫ్రెండ్స్. ఇంకొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాం. వీళ్ళంతా చుట్టూరా వీళ్ళు వలలు వేసి ఉన్నారు. మనం ఎటు వేయాలన్నా వీలు కాలేదు అసలు. చూద్దాం ఫ్రెండ్స్.